నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టినటువంటి మహాధర్నా కవాతు ప్రోగ్రాం ఏదైతే ఉందో అది రేపు ఫిబ్రవరి 4th అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్క్ దగ్గర జరగబోతా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న అశోక్ నగర్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, దిల్సుఖ్ నగర్లో ముఖ్యంగా, ఎందుకంటే మనము చాలా సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా దూరం అయిపోతుంది, మాకు ప్లేస్ తెలియదు, లేదంటే మాకు ఇక్కడి నుంచి దగ్గర ఉంటే బాగుండు అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మీకు డబ్బులు ఉన్నా లేకున్నా, బస్సు ఉన్నా లేకున్నా తిప్పలు పడి మీరందరూ కూడా వేలాది మంది నిరుద్యోగులందరూ కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర రావాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రేపు 30 లక్షల మంది మనం రాస్తున్నాం, అప్లై చేస్తాం, కానీ మనం 300 మంది కూడా బయటకు రాకపోతే ఎవరు కూడా మన యొక్క ఇష్యూని ఎవరు సీరియస్గా తీసుకోరు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ముఖ్యంగా అక్కడి నుంచి మనకు జిల్లాలతో పాటు దిల్సుఖ్నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి 100 రూపాయలు పెట్టుకొని రావడం మీద సమస్య కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారీగా తరలి రావాలని చెప్పేసి మనము 30 లక్షలు 10% బయటకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద దిగి వస్తుంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా స్వచ్ఛంగా కదిలి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన మిత్రుడు నిరుద్యోగి వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కదిలి రావాలని చెప్పేసి వాళ్ళ తరఫున గురించి వాళ్ళు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అన్న. రేపు ఏదైతే జరగబోతుందో నిరుద్యోగ కవాతు, ఆ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దిల్సుఖ్ నగర్ నుంచి వేరే నారాయణగూడ, మన అశోక్ నగర్ వీళ్ళందరూ తరలి రావాలి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసమే ఈ జరుగుతున్న ప్రయత్నం. మనమందరం కలిసి పోరాడి నోటిఫికేషన్లు సాధించుకుందాం. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్క నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నాం. అందరం ఒక్కొక్కరం అందరం చేయి కలిపి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. నిరుద్యోగుల కవాతు అనేది ఏ ఒక్కరికో కాదు, మన స్టూడెంట్కి, మనకు సంబంధించి మన ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించుకోవడం కోసమే ఈ ప్రయత్నం. రేపు ఎలాగైనా సరే ఈ ప్రోగ్రాంకు భారీగా తరలి వచ్చి ఎలాగైనా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత.